హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు షెహనాస్ కుకింగ్ స్టైల్. ఈరోజు వీడియోలో చల్లగా బాదం పాలని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇదైతే సంథింగ్ స్పెషల్ బాదం పాలండి. దీనికోసం ముందుగా 20 నుంచి 25 వరకు బాదం పప్పుల్ని ముందు రోజు నైటే నానబెట్టుకోవాలి. ఒకవేళ మీకు టైం లేకపోతే ఇందులో వేడి నీళ్ళైనా సరే వేసుకొని ఒక అరగంట పాటు ఉంచితే బాదం పప్పు చక్కగా నానిపోయి ఉంటాయన్నమాట. నేనైతే ముందు రోజు నైటే నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఈ విధంగా వీటిని చక్కగా వీటిపైన ఉన్నటువంటి తొక్కనంతా తీసేసుకొని రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా మనం తీసుకున్నటువంటి బాదం పప్పు మొత్తాన్ని రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడైన తర్వాత ఇందులోకి 15 నుంచి 20 వరకు జీడిపప్పుని వేసుకోవాలి. వీటితో పాటు 15 నుంచి 20 వరకు బాదం పప్పుని తీసుకుని వీటిని మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటితో పాటు ఈ బాదం పప్పుని కూడా వేసుకొని వీటిని లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనము పాలు కాగబెట్టుకోవాలి కాబట్టి ఈ కడాయిని తీసేసి వేరొక కొంచెం పెద్ద సైజులో ఉండేటటువంటి కడాయిని తీసుకోవాలి. ఇప్పుడు ఈ కడాయిలో కొంచెం నీళ్లు వేసుకోవాలి. ఎందుకంటే మనము పాలు కాగబెట్టేటప్పుడు అడుగు అంటకుండా అలాగే అడుగు మాడకుండా ఉండడం కోసము ఈ విధంగా కొంచెం నీళ్లు వేసుకున్న తర్వాత మనము 1 లీటర్ వరకు పాలను తీసుకోవాలి. ఈ పాలు మనము ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ విధంగా పాలు తీసుకున్న తర్వాత మనము స్టవ్ని సిమ్లో ఉంచి ఈ పాలని కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. పాలని కాగబెట్టేటప్పుడు మనకి ఈ పక్కన మీగడ అంటుకుంటూ ఉంటుంది కాబట్టి ఈ మీగడని కూడా ఈ పాలల్లోకి కలుపుకుంటూ ఈ పాలని కలుపుకోవాలి. ఈ విధంగా పాలు కొంచెం కాగిన తర్వాత మనము 1/2 కప్పు పాలని 1 కప్పులోనికి తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం ముందుగా బాదం పప్పుని ఒలిచి పెట్టుకున్నాం కదా, ఈ బాదం పప్పుని మిక్సీ జార్లో వేసుకోవాలి. తరువాత మనము 1 కప్పు పాలను తీసుకున్నాం కదా, అందులో నుంచి 1/2 కప్పు పాలని ఈ బాదం పప్పులోనికి వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు 1 చిటికెడు కుంకుమ పువ్వుని కూడా వేసుకోవాలి. కుంకుమ పువ్వు వేసుకోవడం వల్ల బాదం పాలకి మంచి కలర్ అనేది వస్తుంది. మనము ఎక్స్ట్రా కలర్ని వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ విధంగా వీటన్నిటిని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మిగిలినటువంటి 1/2 కప్పు పాలల్లోనికి వెనీలా కస్టర్డ్ పౌడర్ని 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. ఒకవేళ కస్టర్డ్ పౌడర్ మీ దగ్గర లేకపోతే 2 స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ వేసుకొని ఇందులోకి వెనీలా ఎసెన్స్ ఉంటే 1 స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఉండలేమీ లేకుండా ఈ విధంగా కలుపుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు పాలు కొంచెం చిక్కగా అయిన తర్వాత ఇందులోనికి ముందుగా మనము మిక్సీ జార్లో వేసుకున్నటువంటి బాదం పేస్ట్ని ఇందులో వేసి కలుపుకోవాలి. ఇలా వేసిన తర్వాత మనము ఒక 2-3 నిమిషాల పాటు దీన్ని కాగనివ్వాలి. ఎందుకంటే మనం బాదం పప్పు పచ్చిది తీసుకున్నాం కాబట్టి ఈ బాదం పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు పాలని ఒక 2-3 నిమిషాల పాటు కాగబెట్టుకోవాలి. ఈ బాదం పేస్ట్ వేసిన తర్వాత పాలు అనేవి ఇంకొంచెం చిక్కబడతాయి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకోవాలి. దీంతో పాటు మనం కస్టర్డ్ పౌడర్ కలిపి పెట్టుకున్నటువంటి పాలను కూడా ఇందులో వేసుకోవాలి. ఈ మిశ్రమం వేసుకునేటప్పుడు మరలా ఒకసారి కలుపుకున్న తర్వాత పాలల్లోకి వేసుకోవాలి. ఇది వేసిన తర్వాత మనము కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. ఇలా కలిపిన తర్వాత ఈ పాలు అనేవి ఇంకా బాగా చిక్కబడతాయి. నెక్స్ట్ ఇందులోకి 2-3 స్పూన్ల వరకు చక్కెరని వేసుకోవాలి. చక్కెరతో పాటు మిల్క్ మేడ్ని కూడా 2-3 స్పూన్ల వరకు వేసుకోవాలి. ఒకవేళ మిల్క్ మేడ్ లేకపోతే ఈ ప్లేస్లో చక్కెరనే ఇంకో 2-3 స్పూన్ల వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇలా మిల్క్ మేడ్ వేయడం వల్ల బాదం పాలు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వీటన్నిటినీ కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసి మనము ఒకవేళ చక్కెర ఇంకాస్త కావాలి అనుకుంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇలా చిక్కబడిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది చూసుకొని మనము స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత ఇది కొంచెం చిక్కబడి మనకి మధ్యలో మీగడ కూడా ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకోవడం వలన మనకి బాదం పాలు అనేవి మంచి కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నటువంటి ఈ బాదం పాలు మిశ్రమాన్ని ఒక బౌల్లోకి కానీ లేదంటే ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ వేసుకొని మనము ఫ్రిడ్జ్లో ఒక 2-3 అవర్స్ ఉంచామంటే చల్లగా బాదం పాలు రెడీ అయిపోతుంది. ఇందులో మనము చక్కెరతో పాటు మిల్క్ మేడ్ వేసాం కాబట్టి దీని టేస్ట్ అయితే చాలా స్పెషల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత చూపిస్తున్నాను. ముందుగా మనకి మీగడగా ఉంటుంది కదా, ఇలా మిక్సీ జార్లో వేసుకోవడం వల్ల దీని కన్సిస్టెన్సీ అనేది చాలా బాగుంటుందన్నమాట. అయితే మనం వీడియో స్టార్టింగ్లో జీడిపప్పుని బాదం పప్పుని నేతిలో ఫ్రై చేసుకున్నాం కదండి. మరి దాన్ని ఏం చేయాలంటే ఈ విధంగా మనం ఫ్రిడ్జ్లో నుంచి తీసి బాదం పాలు సర్వ్ చేసుకునే ముందు ఈ జీడిపప్పు బాదం పప్పుని వేసుకొని తాగితే ఆ టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట. మనం ముందుగానే వేసేసి ఫ్రిడ్జ్లో ఉంచామంటే ఈ జీడిపప్పు బాదం పప్పు అనేవి మెత్తబడిపోతాయి కాబట్టి అంత టేస్ట్ ఉండదు. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.